మన బాడీ కానీ, మన లైఫ్ కానీ, మన కెరీర్ కానీ, వాటెవర్ యూ నేమ్ ఇట్ మన జీవితంలోకి వచ్చే ప్రతిదీ నేనెప్పుడు కూడా ఒక కన్‌స్ట్రక్టెడ్ హౌస్‌తో పోలుస్తాను. కన్‌స్ట్రక్టెడ్ హౌస్ అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఇల్లుంది. పునాదులు తీశారు, పిల్లర్స్ వేశారు, బీమ్స్ వేశారు, కట్టారు, చక్కగా ఇంటీరియర్ డెకరేషను అబ్బో! ఓ లెక్కన చేశారు. మొత్తం మీద అయితే ఇల్లు కట్టారు. కానీ ఆ ఇంటిని వాడడం మాత్రం మన చేతిలో ఉంది. ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును లేదా ప్రతి అమరికను మన చేతిలోనే ఉంటుంది. అంటే లైఫ్ కానీ, కెరీర్ కానీ, మరొకటి కానీ ఇట్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టెడ్ హౌస్ అంతే. అంతకు మించి కాదు. ఇవ్వబడిన దాన్ని ఎట్లా యూజ్ చేస్తావన్నది నీ చేతిలో ఉంది. కొంతమంది ఇల్లు చూడండి ఏ మాత్రం బాగుండదు. వాళ్ళ ఇల్లు బాగుండకపోవడానికి కన్‌స్ట్రక్షన్‌కి సంబంధం లేదు. కన్‌స్ట్రక్షన్ ఎలా ఉన్నా కూడా దాన్ని బాగా చేసే అవకాశం ఉంటుంది. కన్‌స్ట్రక్షన్‌తో సంబంధం లేకుండా మనము మన అమరికని ఎలా చేసుకున్నాం అన్నది తెలివితేటలు. విజ్డమ్, వివేకం అంటారు దాన్ని. విజ్ఞానం వేరు. ఇలా చూసినప్పుడు నీ లైఫ్, నీ భార్యాపిల్లలు, నీ కుటుంబం, నీకు ఇవ్వబడిన కెరీర్, బుర్ర, బాడీ నువ్వెలా దాన్ని అమర్చుకున్నావు? ఎలా దాన్ని అందంగా ఇంటీరియర్ డెకరేట్ చేసుకున్నావు? మనసుని కానీ, హృదయాన్ని కానీ, బాడీని కానీ, బాడీలో ఉన్న ఆర్గాన్స్‌ని కానీ, తెలివితేటలని కానీ, నీ కెరియర్‌ని కానీ నువ్వు ఏ విధంగా అందంగా మలుచుకుంటూ వెళ్తున్నావు? చిన్న చిన్న మరమ్మతులొస్తే ఎలా చేస్తున్నావు? చిన్న చిన్న ఇబ్బందులుంటే ఇంటికి ఎలాగైతే మనం అప్పుడప్పుడు ఒక 5 ఏళ్ళకి ఎప్పుడో పెయింటింగ్ ఏస్తాం అలా చేస్తున్నాం. ఓ 4 ఏళ్ళకి ఎప్పుడో ప్లంబర్‌ని తీసుకొచ్చి అన్నీ చేస్తుంటాం. ఎలా చేస్తున్నాం? అప్పుడప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి చిన్న చిన్న ఇవన్నీ ఎలా చేస్తున్నాం? మన లోపల ఉన్న వైరింగ్‌కేనా? మన కెరీర్ అనే వైరింగ్‌కేనా? అందుకని కన్‌స్ట్రక్టెడ్ హౌస్ ఇవ్వబడినంత మాత్రాన మన జీవితం బాగున్నట్టు కాదు. ఆ కన్‌స్ట్రక్టెడ్ హౌస్‌ని ఏ విధంగా, ఏ గదిని, ఏ ఇటకని, ఏ మూలని, ఏ ప్రాంతాన్ని, ఏ కిచెన్‌ని, ఏ హాల్‌ని, ఏ బెడ్‌రూమ్‌ని, మొత్తంగా ఏ పెయింటింగ్‌ని, ఏ డెకరేషన్‌ని, ఏ ఇంటీరియర్ డెకరేషన్‌ని మనం ఎలా చేసామన్నది పాయింట్. అందుకని పుట్టుక నుంచి చావు వరకు నీకివ్వబడిన ప్రతీదీ కన్‌స్ట్రక్ట్ హౌసు దాన్ని ఎలా అందంగా అమర్చుకున్నామన్నదే వివేకం అంటారు. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.